అనగనగా ఒక అందమైన గ్రామంలో ఒక గ్రామ దేవత పండుగ జరుగుతోంది. అదే గ్రామంలో ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మగారు పిండి వంటలు చేస్తున్నారు. అప్పుడు పిల్లవాడు, అమ్మా చాలా ఆకలేస్తోంది, మీరు ఈ పిండి వంటలు నాకు పెడతారా అని బాబు అడిగాడు. అప్పుడు మొదట దేవుడికి పెట్టాలి, తర్వాతే మనం తినాలి అని అమ్మంటారు. అప్పుడు బాబు, అమ్మా దేవుడు ఏమైనా తింటారా ఏంటి, అదేదో నాకు పెడితే నేను తింటాను కదా అంటాడు. అప్పుడు అమ్మ వాళ్ళ బాబుకి ఒక కథల పుస్తకం ఇచ్చి, ఇది చదివేసిరా, తర్వాత నేను నీకు ప్రసాదం పెడతాను అని అమ్మంటారు. కథ చదివిన తర్వాత ఆ బాబు అమ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మ నైవేద్యం సమర్పించినప్పుడు, అమ్మ దేవుడు ఏమి తిననే లేదే, అదేదో నాకు పెడితే నేను తినేవాడిని కదా అని ఆ బాబు అంటాడు. కథ చదివావా అని అమ్మంటారు. అప్పుడు బాబు, చదివానమ్మా అని పుస్తకం ఇస్తాడు. లేదు నువ్వు చదవలేదు అని అమ్మంటుంది. లేదమ్మా నేను చదివాను అని బాబు అంటాడు. లేదు నువ్వు చదవలేదు అని అమ్మంటారు. అప్పుడు అమ్మ, మరి ఇక్కడ ఉండే అక్షరాలు ఎందుకని ఇక్కడే ఉన్నాయి అని అమ్మంటారు. అప్పుడు బాబు నవ్వుతూ, అమ్మ ఎవరైనా అక్షరాలను తింటారా అని బాబు అడుగుతాడు. అలాగే దేవుడు కూడా మన నైవేద్యంలో భక్తిని మాధుర్యాన్ని మాత్రమే స్వీకరిస్తారు అని అమ్మంటారు. నీతి, పుస్తకంలోని అక్షరాల నుండి మనం జ్ఞానాన్ని ఎలా అయితే పొందుతామో, అలాగే దేవుడు కూడా మనలో ఉండే భక్తిని మాధుర్యాన్ని మాత్రమే స్వీకరిస్తారు. మనం భక్తితో ఏది సమర్పించినా అది ఆ భగవంతుడికే చేరుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు వేదాస్ కృష్ణ. నా కథ నచ్చిందా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.